ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి వారికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళది కూడా తప్పు అని చెప్పి 40%, 50% నష్టపరిహారం మాత్రం ఇస్తున్నారు. అలా ఇవ్వడానికి లేదు అని చెప్పి ఒక గట్టి తీర్పు ఇచ్చింది. ఎందుకంటే 2015 అక్టోబర్లో మాదీపూరు మెట్రో స్టేషన్ కింద పడుకున్నటువంటి 4 మీదకి ఒక ట్రక్ వెళ్ళిపోయింది. అందులో 2 చనిపోయారు, 2 క్షతగాత్రులయ్యారు. అప్పుడు ఇది చాలా పెద్ద సంచలనమైంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తీర్పు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి మోటార్ ప్రమాదాల దావాల ట్రిబ్యునల్ MACT ఇక్కడికి వెళ్తే బాధితుల గురించి అదేం చెప్పిందంటే, బాధితులు కూడా ఫుట్పాత్ మీద పడుకోవడం తప్పు కాబట్టి వాళ్ళకి 50% మాత్రమే నష్టపరిహారం ఇచ్చి మిగతా 50% ఆఫ్ చేయండి అని చెప్పింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ లాయర్ల ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు సవాల్ చేస్తూ. హైకోర్టు ఇప్పటి వరకు పరిశీలించి ఈ యొక్క తీర్పు చెప్పింది. ఫుట్పాత్ మీద పడుకోవడం అనేది మీరు ఎలా చెప్తారు తప్పు అని చెప్పి, ఫుట్పాత్ మీద పడుకోవడం తప్ప కాదనేది ప్రభుత్వం చూసుకుంటది. కానీ వాహనాలు ఫుట్పాత్ మీదకి వెళ్ళకూడదు అనేది చట్టంలో ఉంది. కాబట్టి వాళ్ళు అది నడవడానికా లేకపోతే పడుకోవడానికా అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ వాస్తవంగా రాత్రిపూట కాబట్టి ఎంతో మంది నిరాశ్రయులకి అది ఒక పరుపు అవుతుంది, ఒక మంచం అవుతుంది, వాళ్ళ యొక్క ఆశ్రయం అవుతుంది. కానీ ఫుట్పాత్ మీదకి వెళ్ళమని, ఫుట్పాత్ మీద కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చని చట్టంలో లేదు కదా. చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది కాబట్టి తప్పు మీది 100% మీదే ఉంది కాబట్టి మీరు మొత్తం నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఇప్పుడు హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకి బాధ్యతలు మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తామన్నా సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది కాబట్టి క్షతగాత్రులకి ఒక్కొక్కరికి సంవత్సరానికి 1,20,000 చొప్పున 12 లక్షలు, అలాగే అటువైపు 10 లక్షల రూపాయలు ఎవరైతే మరణించినటువంటి వారికి ఇస్తామన్నారో ఆ 10 లక్షల్లో 5 లక్షలు ఇస్తామన్నారు వీళ్ళు. అలా కాకుండా ఈ 10 లక్షలకి వడ్డీ వేసి, వార్షిక వడ్డీ వేసి మొత్తం ఈ 10 సంవత్సరాలకు గాను వాళ్ళకి వడ్డీతో సహా చెల్లించండి అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. ఎందుకంటే ఇది కేవలం వీళ్ళిద్దరికి సంబంధించింది కాదు, ఫుట్పాత్ మీద పడుకుంటున్నటువంటి ఎంతో మందికి ఈ యొక్క తీర్పు చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ వాళ్ళు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు బహుశా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే మొత్తం ఇదంతా దేశమంతా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు కూడా సల్మాన్ ఖాన్ ఇలాగే చేశాడు కదా, 6గురిని చంపేశాడు సల్మాన్ ఖాన్. కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడారు, ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి వారి తప్పు కదా అన్న విధంగా ఆ సల్మాన్ ఖాన్ టీం మాట్లాడితే గట్టిగా ఇచ్చేశారు. ఆ తర్వాత నోరు మూసుకొని ఉన్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాంటి తీర్పులు అటువైపు అనుకూలంగా ఉంటే మరికొంతమంది చంపేస్తారు.